మనమందరము ఈ 2025 సంవత్సరం చివరి నెలలోకి నడిపించబడుతూ వచ్చాం. మొదటి ప్రభుదినం దేవుడు మనకిచ్చాడు ఈ డిసెంబర్ నెలలో. ఈ నెల ఒక ప్రత్యేక సంతోషానందాలు కలిగించే నెలగా మనము క్రైస్తవ సమాజము సర్వలోకంలో పాటిస్తూ ఉంటారు. దీనిని ఆనంద మాసమని, క్రిస్మస్ మాసమని, కనుక ప్రపంచ మానవాళ్ళంతా కూడా అన్ని దేశాలలో కూడా సంతోషానందాలతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంటారు. ఆ విధానంలో మరి మన జీవితాల్లో కూడా త్వరలో నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. అంతకంటే ప్రాముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించేటప్పుడు విశ్వాసంగా క్రైస్తవ జీవితంలో మనం నూతన పరచబడే వారంగా ఉండాలి. ఒక నూతనమైన అభిషేకము, ఒక నూతనమైన బలము మనకు అవసరమై ఉంటుంది. అందును బట్టి ఈ వాక్యం ద్వారా కొంత మనము ఆత్మీయమైన ధ్యానాన్ని కలిగింది. దేవుడు ఎలా తన ప్రజలకు ఆ నూతన బలము, ఆ నూతన అభిషేకం ఇచ్చి నూతన సంవత్సరంలోకి మనం తోడుకొని పోతాడో మనం తెలుసుకున్న వారమై ఆత్మీయంగా బలాభివృద్ధి పొందడానికి ఈ మాటను మన ధ్యానం నిమిత్తమై తీసుకొని వస్తున్నాం. కనుక చూడండి, 92వ కీర్తన 10వ వచనంలో రాయబడిన మాట, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. క్రొత్త తైలము. ఈ క్రొత్త తైలము దేనికి అంటే ఒక క్రొత్తమైనటువంటి, ఒక నూతనమైనటువంటి అభిషేకం కొరకు. అభిషేకం కొరకు బైబిల్ గ్రంథంలో ఈ తైలమును దేనికి వాడతారు? అభిషేకించడానికి వాడతారు. అభిషేకించడానికి వాడతారు. అందుకనే భక్తులైన దావీదు ఆ మాట రాస్తా ఉన్నాడు. అయితే ఏ విధానంలో గురుపోతు కొమ్ము వలె నా కొమ్మును పైకెత్తావు దేవా, నీవు క్రొత్త తైలంతో నన్ను అంటి ఉన్నావు. మనము విశ్వాసంగా ఒక క్రొత్తదైనటువంటి అభివృద్ధి, ఒక క్రొత్తదైనటువంటి ఈ పెరుగుదల ఆత్మీయ జీవితంలో మనము పొందకపోతే మనం కొన్నిసార్లు మన యొక్క విశ్వాస సంబంధమైన జీవితంలో జారిపోతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో చాలా మంది మనకు కనిపిస్తారు. అభిషేకాన్ని నూతన పరుచుకున్నప్పుడు, ఈ అభిషేకాన్ని కొత్తగా చేసుకున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మతో అనుదినము నూతన పరచబడినప్పుడు వాళ్ళు ఎలా జారిపోయి ఆ యొక్క పాత జీవితాల్లోకి మరలా వెళ్ళిపోయి ఎలా దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నారో మనం చూస్తాం. కనుక ప్రియులారా, మనలను అభిషేకించడానికి ఎప్పుడు మన ప్రభువు ముందుంటాడు. ఈ అభిషేకం ఎందుకు అవసరమంటే, ఈ నూతనత్వం ఎందుకు అవసరమంటే, మనము దేవుని యొక్క సేవను, దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క పనిని మనము బలంగా జరిగించడానికి. అందుకని విశ్వాస సంబంధమైన జీవితంలో మనకు విశ్వాసులకు ఈ నూతనమైన అభిషేకము, ఈ నూతనమైనటువంటి బలము మనకు అవసరమై ఉంది. ఇవి తెలుసుకుందాం మనం. గురుపోతు అనే మాట ఎందుకు వాడాడంటే భక్తులైన దావీదు ఈ యొక్క క్రూర మృగాలన్నిటిలోనికి కూడా గురుపోతు అంటే ఇది ఒక ఖడ్గమృగం. ఇది దానికి ఉన్న కొమ్ము ఎంత బలమైందంటే ఒకవేళ సింహము, ఏనుగు లేదా మరి పులి దాని మీదకి వచ్చినప్పుడు అది వాటిని ఓడించగలిగినటువంటి శక్తి కలిగిందిగా గురుపోతు బలమైనదిగా ఉంటుంది. అందుకని బైబిల్ గ్రంథంలో ఈ గురుపోతుని వాక్యంలో వాడుతూ వచ్చాడు. అంటే బలమైనది అంటే దేవుని యొక్క కార్యాలు బలంగా చేయటానికి, లేదా విజయవంతమైనటువంటి జీవితము, శత్రువును ఓడించడానికి మనకు విశ్వాసులకు బలం ఎంత అవసరమో అదేవిధంగా ఆ బలమును పొందుకునేటువంటి అభిషేకము, దేవుని
ముద్ర కూడా మనకు అవసరమై ఉంది. ఈ మాటలో రెండు విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. క్రొత్త తైలము అనేటువంటిది, నూతన బలము అనేటువంటిది, నూతన అభిషేకము అనేటువంటిది. ఈ యొక్క దుర్పోతేమో బలమునకు సాదృశ్యము, ఈ క్రొత్త తైలమేమో దేవుని యొక్క ఆత్మ మనలో ప్రజ్వలించడానికి అవసరం. ఈ సమయంలో మనం తెలుసుకున్నాం. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు, కీర్తన 23:5, దేవా నూనెతో నీవు నా తలను అంటి ఉన్నావు అని చెప్తా ఉంటాడు. అయితే ఒకప్పుడు ఈ యొక్క తైలాభిషేకం అనేది, ఈ నూనెతో తలంటడం అనేది కొంతమంది ప్రవక్తలు కానీ యాజకులు కానీ రాజులను అభిషేకించేటప్పుడు వాళ్ళు తైలంతో అభిషేకించేటువంటి వాడు, లేదా కొంతమంది చేతుల నుంచి అభిషేకం ఇస్తారు. నేటి దినాల్లో క్రొత్త నిబంధన క్రైస్తవ్యంలో చేతుల నుంచి అభిషేకిస్తారు. మన బాప్తిస్మం పొందినప్పుడు హస్తనిక్షేపం చేస్తున్నప్పుడు పెద్దలు ఏం చేస్తారు, మన యొక్క తల మీద చేతుల నుంచి వాళ్ళు అభిషేకం చేసినప్పుడు ఆ యొక్క అభిషేకం ద్వారా దేవుడు ఇచ్చేటువంటి కృపావరాలు మన మీదకి వస్తాయి. తద్వారా దేవుని బిడ్డలంగా మనం ముందుకు సాగుతూ ఉంటాం. కనుక నూనె పోసి అభిషేకించవచ్చు, చేతుల నుంచి అభిషేకించవచ్చు. కానీ ఎలీషా ఎట్లా అభిషేకించాడు? ఆయన దుప్పటిని ఎలీషా మీద వేశాడు. అదే అభిషేకం. ఎప్పుడైతే ఏలియా దుప్పటి ఎలీషా మీద పడ్డదో దేవుని ఆత్మ రెండంతలుగా ఎలీషా పొందుకున్నాడు. ఏలియా కంటే మరి ఎక్కువ అద్భుతాలు ఎలీషా చేయగలిగినాడు. అంటే గురువును మించిన శిష్యుడైపోయాడు ఎలీషా. అంటే ఆ అభిషేకం అలాంటిది. ఇటువంటి అభిషేకము నేటి దినాలలో మనం కలిగి ఉండాలి. మనం కొత్త సంవత్సరంలో పోతున్నాం, నూతన సంవత్సరంలో పోతున్నాం. కనుక మనలో ఈ నూతన అభిషేకము, ఈ నూతన బలాన్ని మనము రెన్యువల్ చేసుకోగలుగుతున్నామా, రీన్యూ అవుతున్నామా? అనేక మార్లు మనకు అలవాటుగా మన జీవితాల్లో ఎన్ని తీర్మానాలు డిసెంబర్ 31 రాత్రి చేసుకుంటా ఉంటాం, ఒక నూతనత్వం కొరకు, ఒక నూతనమైన జీవితం కొరకు. కానీ మరలా ఆ అభిషేకంలో నుంచి జారిపోతా ఉంటాం. ఆ నూతనత్వము, ఆ నూతన బలము, ఆ నూతన అభిషేకం మనలో కనపడకుండా పోతుంటుంది. కారణం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా దానిని రెన్యువల్ చేసుకోవాలా, నూతన పరుచుకోవాలా. అలా పరుచుకోకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. అయితే ఈ అభిషేకము ఆనాడు ఆ ప్రవక్తలు కానీ యాజకులు కానీ రాజులను చేసిన అభిషేకం వంటిది కాదు. ఆనాడు మరి ఆ యొక్క సౌలుకు, ఆ యొక్క దావీదుకు, ఆ సొలొమోనుకు వాళ్ళు అభిషేకం పొందినప్పుడు రాజ్యాలు వెళ్ళారు, రాజ్యకార్యాలు చేశారు, దేవుని కొరకు జీవించారు. అయితే కొందరు ఆత్మీయ జీవితంలో వారి యొక్క అభిషేకము నూతనం కాకపోవడం వల్ల వాళ్ళు కొంత నష్టపోయినారు. అయితే ఎప్పుడు తన యొక్క అభిషేకాన్ని నూతనపరుచుకున్న భక్తులైన దావీదు ఒక అద్భుతమైనటువంటి మరి ఆయన విశ్వాస వీరుడుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు సాక్ష్యం ఇస్తా వస్తాడు. ఎంతటి నూతనత్వం కలిగిన వ్యక్తిగా, ఎంతటి ఆత్మీయ బలం పొందిన వాడంటే లోక రక్షకుడైన యేసుక్రీస్తు దావీదు కుమారుడిగా పిలువబడేంత స్థాయికి, యేసుక్రీస్తు యొక్క వంశానికి ముఖ్యుడైనటువంటి వ్యక్తిగా దావీదు చేయబడినట్టే. అతని యొక్క పతన జీవితం చూసినప్పుడు, అతను జారిపోయిన బలహీనతల జీవితం చూసినప్పుడు ఆ మనుషుడు ఎలా చేసుకోగలిగాడు, ఎలా పిలువబడుతూ వచ్చాడు? దావీదు కుమారుడా అని యేసు ప్రభు ఎలా పిలువబడుతూ వచ్చాడు? కారణం ఏంటంటే అనుకరణ జీవితంలో దావీదు ఎప్పుడు తన పతనాన్ని గుర్తెరిగి దేవుని సన్నిధిలో తను దాటిని విసర్జించి ఆ అభిషేకం నూతనంగా పొందుతూ రాగలిగినాడు కనుక తాను బలవంతులైనటువంటి వ్యక్తిగా చేయబడుతూ వచ్చినాడు. ఈ అనుభవంలో తాను పరవశం పొందిన పరిస్థితుల్లో ఈ కీర్తన 92:10 దావీదు ఈ మాట రాస్తూ వస్తుంటున్నాడు. దేవా, గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తావు, నీవు క్రొత్త తైలముతో నంటి ఉన్నావు అని అంటున్నాడు. ఈ అనుభవము మన జీవితాల్లో మనకు అవసరమైంది. ఎందుకంటే ఈ నెల గతించిపోతుంది, నూతన సంవత్సరం వస్తుంది. మనకు ఈ నూతన అభిషేకం, నూతన బలము ఎంతైనా అవసరమని మనం గుర్తెరగాలి. మన ప్రభు అయితే ఆయన అనుదినము మనకు కృప చూపేటువంటి వాడు. అనుదినము ఆయనకు వాత్సల్యత పుడుతుందంట. మనం విలాపవాక్యాలు 3:23 చూస్తాం. అనుదినము అంటే మనకు ఈ అభిషేకము అనుదినం అవసరమై ఉంటుంది. లేకపోతే
అంతరంగ పురుషునిలో మనము శక్తిహీనులం అయిపోతాం. ఈ అభిషేకాన్ని మనం పోగొట్టుకుంటే, ఈ నూతనత్వాన్ని మనం పోగొట్టుకుంటే దానికి మనకు ఈ యొక్క అభిషేకం అవసరమై ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఒక కొత్త కారు అంటాం. 3000 కిలోమీటర్లు లేదా 5000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మనం ఏం చేస్తాము? దానిలో ఉన్న ఇంజిన్ ఆయిల్ పాతదైపోతుంది, పాడైపోతుంది. అందుకని దాని ఇంజిన్ ఆయిల్ మార్చాలి. నేను ఎప్పుడో అంటే ఈ నూనె అనేది ఒక అభిషేకానికి గుర్తు కనుక కారులో ఉన్న ఇంజిన్ ఆయిల్ అయినా సరే నేను ఎప్పుడో పోసుకున్నాలే, కొత్త కారే కదా, ఉన్నది కదా అని వాడతావా? కారు ఇంజిన్ దెబ్బతింటుంది, కారు పాడైపోతుంది. ఎందుకని దాన్ని మనం మార్చేస్తూ ఉంటాం ఇంజిన్ ఆయిల్? ఎందుకంటే ఆ యొక్క అభిషేకం తరిగిపోతూ ఉంటుంది, పాతదైపోతూ ఉంటుంది. దాని స్థానంలో మనం దాన్ని క్రొత్తగా చేసుకుంటూ ఉండాలి. ఆ రీతిగా విశ్వాస సంబంధమైన జీవితంలో ఈ క్రొత్తకాయం అనేటువంటిది మనకు అవసరము. అంటే మన ఆత్మను నూతన పరుచుకునేటువంటి విధానము మనకు అవసరము. అందుకని క్రైస్తవ జీవితంలో అనేక మార్లు మనకు ఆరంభంలో ఉన్న ఆ యొక్క తీవ్రత, ఆ భక్తి, ఆ నడవడిక సంవత్సరాలు వెచ్చిస్తూ ఉంటే తరిగిపోతూ ఉంటుంది. నిజంగా మారుమనసు పొందిన రోజుల్లో కొత్తలో ఆ తీవ్రత చాలా మంది అనుభవించే ఉంటారు. కానీ ఏళ్ళు గడుస్తున్న కొద్దీ అది ఒక నిర్లిప్తమైనటువంటి జీవితంలోకి పోయి ఈనాడు క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు చాలా మంది నూతనత్వంతో కనపట్ల, ఆ నూతన బలం కానీ నూతన అభిషేకం కానీ వారి జీవితాల్లో చూడడం. ఎందుకని? వారు దాన్ని నూతనపరచుకోవటం లేదు. నేను ఎప్పుడో 20 సంవత్సరాల కింద మారుమనసు పొందాను, 25 సంవత్సరాల కింద మారుమనసు పొందాను. ఆ రోజున నాకు దేవుడు నన్ను అభిషేకించాడు, నాకు వరం వచ్చింది అని చెప్తాను. కానీ ఏది మనది? దానిలో ఉన్న ఆ ప్రజ్వలింపేది, ఆ ప్రకాశితేది? ఎందుకంటే మనం నూతన పరచుకోం. ఈ ఏడాది నుంచి వచ్చాం కనుక ఈ మాటతో మనం జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని కొన్నిసార్లు మనము పరిశీలన చేసుకుందాం. ఉన్నదా సంవత్సరాలు గతించుతా ఉన్నాయి, పోతా ఉన్నాయి. విశ్వాసమైన జీవితంలో నేను ఒక విశ్వాసిగా, నేను ఒక పెద్దగా, నేను ఒక సేవకుడిగా, నేను ఒక పరిచారకుడిగా, నేను సంఘంలో నాలో ఈ నూతనత్వము, ఈ నూతన బలం అనేది కనిపిస్తుందా అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవటం అంతేనా మంచిది. సౌలు ఆ రీతిగా తన యొక్క అభిషేకాన్ని నూతన పరచుకోలేదు. మనకు తెలుసు దేవుని వాక్యం, రాజైన సౌలు తన జీవితంలో తన అభిషేకాన్ని నూతన పరచుకోలేదు కనుక ఏమైపోయింది? తన అభిషేకం పోగొట్టుకున్నాడు. చివరికి తన పరిస్థితి ఎలా తయారైందంటే అసలు ఇతను అభిషేకం పొందినవాడేనా? చూడండి ఒక మాట, 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం గమనించండి. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడను, తాయలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలను పారవేయబడిన వచ్చారు. చివరికి పరిస్థితిలో ఉంది సౌలుది. సౌలు యొక్క అభిషేకం ఎలా ఉంది? ఆరంభంలో ఎలాంటి మంచి కార్యాలు చేశాడు? చివరికి ఇక్కడ ఈ భక్తుడు ఇక్కడ అంటున్నాడు, దావీదు విలపిస్తూ అతని విషయమై ఈ మాట ఇక్కడ రాస్తూ వస్తుంటున్నాడు. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడిన తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడిన. తైలము చేత అభిషేకింపబడినదైనట్టు అంటే ఇది మనకి ఏం తెలియజేస్తుంది? ఇతనికి అభిషేకం లేదు అన్నట్టుగా తెలుస్తున్నాం. కానీ సౌలు డాలు పడవేయబడదు. ఒక దుఃఖకరమైనటువంటిది. మీరు అవతల 1వ సమూయేలు చివరి అధ్యాయంలో అతని మరణం యొక్క పరిస్థితి చూసినప్పుడు, ఆ పర్యవసానం చూసినప్పుడు ఇతను నిజంగా అభిషేకించబడిన వాడేనా? దేవుని చేత అభిషేకించబడిన వాడేనా? ఎందుకంటే అభిషేకం పొందినవాడు, దేవుని ఎరిగిన వాడు ఆత్మహత్య చేసుకోడు. చివరికి సౌలు ఆత్మహత్య చేసుకున్నాడు.
కొన్నిసార్లు లోకంలో చాలా మంది విశ్వాసులు అయ్యిండు కూడా ఆత్మహత్యల స్థాయికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అభిషేకం పోగొట్టుకుంటున్నారు, ఆ యొక్క నూతన బలం పోగొట్టుకుంటున్నారు. సౌలు పరిస్థితి అలా తయారైంది కనుక తన అభిషేకాన్ని అతను నూతన పరచుకోలేదు. ఇది మనకు ఒక హెచ్చరికగా ఉండాలి మన విశ్వాస జీవితంలో. మరి సంస్కృతికి ఏంటి? ఎంతటి అభిషేకం పొందినవాడు, దేవుని ఆత్మ అతని మీద ఎంత బలంగా ఉంటే ఫిలిష్తీయులను వధించి చీల్చి చెండాడినటువంటి వాడు, వేల మందిని సింహపు నోలను చీల్చినట్టుగా చీల్చి పడవేసి మరి విజయం పొందినటువంటి వాడు. సంసోనులో ఉన్న అభిషేకం ఏమైంది? అతను పుట్టక నుండి అతని తల్లిదండ్రులకు దేవుడు చెప్పాడు అతను నజీరు చేయబడిన వాడిగా ఉంటాడు, ఇశ్రాయేలుకు రక్షకుడుగా ఉంటాడు. ఆ అభిషేకం ఏమైంది? పోగొట్టుకున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఈ గ్రహింపు మనకు జాగ్రత్త. చివరకు అతను కూడా తన జీవితంలో ఆ యొక్క అపవిత్రమైనటువంటి స్త్రీల వ్యాపకంలో పడిపోయి తన అభిషేకాన్ని పోగొట్టుకొని తన అంతం కూడా అదే దుఃఖకరంగా తయారైంది. ఇంత గొప్ప కార్యాలు చేసినాడు, ఇప్పుడు వీడు చూడు మన ముందు ఎలా నిలబడ్డాడు. ఆ యొక్క దాగుల దేవత గుడిలో అపహాస్యం చేస్తున్నారు సంసోన్ని, హేళన చేస్తున్నారు సంసోన్ని. ఆ స్థితి ఎందుకు వచ్చింది? అభిషేకాన్ని పోగొట్టుకుని. అంటే మనం నూతనపరచుకోవాలి మన జీవితాన్ని. దేవుని ఆత్మ అభిషేకం మన మీద ఉన్నప్పుడు మనము అద్భుతంగా, ఇవి మంటి ఘటాలే, మంటి పాత్రలే, ఇందులో అభిషేకం ఉంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఈ సత్యాన్ని మనం అడగాల. అందుకనే అపొస్తలుడు ఎంతో ఒక మాట అంటారు చూడండి. 2 కొరింథీ 4:7 ఒక మాట రాయబడింది. 2 కొరింథీ 4:7 ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుడు అయ్యున్నట్లు మా ఇంటి ఘటనలలో ఈ ఐశ్వర్యము మంటి ఘటాలే. కొన్ని వందల పాత్రలు, మంటి పాత్రలు అక్కడ పెడతాం మనం. వాటి మధ్యలో ఆ రాజుగారు వజ్ర వైఢూర్యాలు, ఈ రత్నాలు పెట్టాడు అనుకోండి, చూడటానికి మంచి పాత్రే, కానీ ఆ పాత్ర ఘనమైనదిగా విలువైనదిగా ఉంటుంది. ఎందుకని? అందులో వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి కనుక చూడటానికి మంటి పాత్రే, కానీ అది విలువైన పాత్రగా ఎంచబడుతుంది. ఈనాడు మానవ జీవితంలో కూడా మనం మంటి పాత్రలుగా కనపడినా కూడా దేవుడు ఈ మంటి ఘటములలో మహిమైశ్వర్యం ఉంచాడు. అది భక్తుడైన పౌలు చెప్తున్న మాట అది. అందుకని దేవుని కొరకు అంత గొప్ప కార్యాలు. ఎందుకని? ఆ అభిషేకము అంత గొప్పదిగా ఉంది. ఆ అభిషేకం ఎంత గొప్పదంటే మీరు గమనించినట్లయితే ఆ యొక్క మొదటి కొరింథీ పత్రిక 19 10-11 వచనాల దగ్గర పోతే, రోగుల యొక్కకు అపొస్తలుడైన పౌలును తాకిన నడికట్లు గాని చేతి గుడ్డలు గాని తీసుకెళ్లి రోగులు కనిపిస్తే వాడు బాగుపడ్డారు. అంటే దేవుని యొక్క ఆత్మ ప్రభావము పౌలు మీద అంతగా ఉంది. ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. పౌలే స్వయంగా అంటాడు మొదటి కొరింథీ 14-18 నేను మీ అందరికంటే కూడా, కొరింథీ సంఘంలో అందరికంటే కూడా ఎక్కువ బలమైనటువంటి వాడిగా ఎందుకు ఎంచబడుతూ వచ్చాడు? కారణం ఏంటంటే అభిషేకాన్ని కాపాడుకుంటూ వచ్చాడు, దాన్ని నూతనపరుచుకుంటూ వచ్చాడు, నూతన ఆత్మను కలిగి ఉన్నటువంటి వాడిగా ఉంటున్నారు. ప్రియులారా, మనం మంటి పాత్రలమే, మంటి ఘటనలే అయినను ఆ దేవుడు మనలో మహిమైశ్వర్యాన్ని, మీరు రోమపత్రిక 9:23 కూడా ఆ చివరిలో చూస్తే, ఆ యొక్క మంటి పాత్రలైన కరుణా ఘటములలో ఆయన మహిమైశ్వర్యాన్ని ఆయన నింపుతూ వచ్చిననేమి అంటాడు. అంటే మనం అంతా కూడా మంటి పాత్రలమే. అలా వదిలితే పగిలిపోతాం, పాడైపోతాం, పగిలిపోతాం. కానీ ఈ మంటి ఘటనలలో ఆ ఐశ్వర్యము దేవుడు మనకు నింపుతూ వచ్చాడు. ఈ సమయమందు ఇటువంటి ఈ అభిషేకం కొరకాయ, ఈ నూతన బలం కొరకాయ, ఈ నూతన సంవత్సరంలో మనం వెళ్ళడానికి మనం సిద్ధం చేసుకున్నాం. భక్తులైన దావీదు యొక్క అనుభవంలో మనం ఉన్నాం కనుక ఆ సౌలు వలె, ఆ యొక్క శాంసన్ వలె
మనం అభిషేకంలో నూతనం చేసుకోకపోతే, అభిషేక ఆత్మను మనం అధికంగా పొందకపోతే మనం దేవుని కార్యాలు చేయడం ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ఎంతటి అభిషేకం కలిగిన వాడు. మీరు యోహాను సువార్త 3:34 చూస్తే దేవుడంట ప్రభువుకు, యేసు ప్రభువుకు కొలతలేని ఆత్మ. ఇది ఎలాంటి ఆత్మ? మనం కొలలేమో, కొలతలేని ఆత్మ ఆయనలో ఉన్నది కనుక, ఆ అభిషేకము అలా బలంగా ఉన్నది కనుక ఆయన ఏం చేశాడు? మీరు అపొస్తలుల కార్యాలు 10:38 పోతే చదవండి, మాట చదవండి ఒకసారి. అపొస్తలుల కార్యాలు 10:38. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనన్నది. దేవుడు ఆయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించు. దేవుడు ప్రభువు ఎలా ఆ ఆత్మతో నింపుతూ వచ్చినప్పుడు ఆయన సంచరిస్తూ అనేకులను బాగు చేశాడు, అనేకులను స్వస్థపరిచాడు. ఈ అభిషేకం ప్రభు మీద ఎలా ఉందో చూడండి. ఈ విషయాలన్నీ మనం తెలుసుకొని మన అభిషేకాన్ని ఈ కొత్త సంవత్సరంలో నూతనపరచుకోవాలి. అయితే ఈ సమయం ముందు నేను ఇంకా జనరలైజ్ చేసి చెప్తూ పోతే సమయం ఎక్కువగా పోతుంది. అయితే దేవుడు ఇటువంటి నూతనమైన బలం, ఈ నూతనమైన అభిషేకం ఎవరికి ఇస్తాడు అనే దాని గురించి ఒక్క 4 విషయాలు నేను చెప్తాను. 4 విషయాలు, బహుశా 4-5-20 నిమిషాలు. ఈ 4 విషయాలు కూడా దేవుడు ఆ రీతిగా తన అభిషేకాన్ని, తన బలము మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైతే ఈ 4 విషయాలు ఆత్మీయ జీవితంలో కలిగి ఉంటారో వారు ఇటువంటి నూతనమైన అభిషేకము, నూతనమైన బలము కలిగి ఉంటారు. మొదటి అభిషేకము అంటే ఈ నూతనమైన ఈ అభిషేకము మొదటిగా ఎవరికి దొరుకుతుందంటే విధేయులైన వారికి దేవుడు కలిగించే నూతన అభిషేకము అనేటువంటి మనం చూద్దాం. విధేయులైన వారికి గమనించండి. మొదటి విషయం ఏంటంటే ఎవరైతే విధేయులుగా ఉంటారో వాళ్లకు ఆయన ఈ నూతన అభిషేకం ఇస్తాడు. దయచేసి చూడండి, అపొస్తలుల కార్యాలు 5:32. అపొస్తలుల కార్యాలు 5:32. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పింది. చాలు, ఆ మొదటి మాటలోనే ఉంది అక్కడ. గమనించండి. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. గమనించండి ఆ మాట. అది అంటే దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. ఈ యొక్క ఆత్మ అభిషేకం ఎవరికి దొరుకుతుందట? విధేయులైన వారికి. విధేయులైన వారికి. ఇవాళ మనము విశ్వాస సంబంధమైన జీవితంలో ఈ విధేయతను మనం కలిగి ఉండాలి. అటువంటి వారికి ఆయన ఈ యొక్క పరిశుద్ధాత్మాభిషేకం ఇస్తారు. మనము ఈ విషయాలు గమనించాలి. దేవుడు ఆయనకు మనం ఏదో చేయటం అన్నా, మనం ఎన్ని గొప్ప కార్యాలన్నా చేయండి సంఘం, నువ్వు ఎలాంటి కార్యాలైనా చేయి, నువ్వు చేసే కార్యాలలో విధేయత ఉండాలి. విధేయత ఉండాలి. అది లేకపోతే మనము దేవుని యొక్క మరి ఆత్మను పొందుకోలేదు. సౌలు ఏం చేశాడు? ఒక దేవుడే చెప్పాడు. మీరు మొదటి సమూయేలు గ్రంథం 15 పోతే 13, 14, 15 ఉంటుంది. అమాలేకీయుల్ని సమస్తాన్ని నాశనం చేయమన్నాడు. ఎవరు నిలబడటానికి లేదు, రాజుతో సహా. కానీ సౌలు ఏం చేశాడు? చెయ్యరా ఆపాడు. చెయ్యరా. అమాలేకీయుల్లో మంచి వాటిని తెచ్చి దొడ్లో పెట్టుకున్నాడు. ఆ అమాలేకీయుల రాజు అయినటువంటి అగగును కూడా అంతే ఉంచాడు. సజీవం. ఎక్కడ ఎవరిని కూడా పిల్లల్ని, తల్లుల్ని, రాజుని, పశువుల్ని ఏది మిగలటానికి వీలేదు అన్నది దేవుడి యొక్క. అందుకనే సమూయేలు సౌలుతో ఏమంటారు తెలుసా మాట? గమనించండి. మొదటి సమూయేలు గ్రంథం 15:22. మొదటి సమూయేలు గ్రంథం 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించను.
బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. ఇక్కడ సౌండ్లో ఏం కనిపించింది మనకు? డిజోబీడియన్స్, అవిధేయత. అంటే విధేయత చూపలే. నువ్వు బలులు అర్పించే కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించే కంటే ఆయన మాట విను అంటే మాటకు విధేయత చూపన. సౌలు అంటాడు, రే సౌలు రాజా, సౌలా నువ్వు చేసిన పని ఏంటి? ఈనాడు మన జీవితాల్లో కూడా మనం ఎన్ని కార్యాలు చేసినా చేయొచ్చు, కానీ మనం చేసే కార్యాలలో ఆ విధేయత మనం చూపించాలి, ఒబీడియన్స్ చూపించాలి. విధేయులైన వారికి ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క అభిషేకం గమనించున్నాం. విధేయత కలిగిన వారమై మనము ఆ పని చేసినప్పుడు మనము ఎంతో గొప్ప బలాన్ని మనం పొందుకోగలుగుతాం. దావీదు విధేయత చూపాడు ప్రతి పరిస్థితుల్లో కూడా. అలా చూపినప్పుడే దావీదు మీదకు ఆ అభిషేకం, ఆయన ఆత్మ వచ్చింది. అప్పటి నుంచి బలపరచబడ్డాడు. మీరు మొదటి సమయాలు 16-13 చూస్తే ఆ మాట రాయబడుతుంది. నాట నుండి ఎప్పుడైతే సమూయేలు వచ్చి ఆ యొక్క కొమ్ము తైలంతో ఆ దావీదును అభిషేకించాడు, అప్పుడే దేవుని ఆత్మ దావీదు మీద రాత్రి మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే దావీదు జీవితంలో ఆ విధేయత ప్రతి పరిస్థితుల్లో నేర్చుకున్నాడు. యేసు ప్రభువు వారు కూడా అంతటి బలమైన ఆత్మను ఆయన కలిగి, కొరతలేని ఆత్మను ఆయన పొందుకోవడానికి కారణం కూడా అదే మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 5:7 రాయబడింది, ఆయన కుమారుడై ఉండి అని మనం చూస్తాం. ఆయన విధేయత నేర్చుకున్నటువంటి వాడు. మనమంతానే మన స్థితి ఏంటి? మన జీవితంలో ఇటువంటి విధేయత దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క వాక్యానికి మనం ఎందుకు చూపలేకపోతుంటున్నాం? వాక్యం సెలవిచ్చినట్లుగా మనం ఎందుకు నడుచుకోలేకపోతుంటున్నాం? అందుకనే మన జీవితాల్లో మన యొక్క అభిషేకము, మన బలము తరిగిపోతా ఉంది. విధేయులైన వారికి ఆయన ఇచ్చేటువంటి ఆ గొప్ప అభిషేకాన్ని మనము చూస్తుంటున్నాం ప్రియులారా. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం విధేయత చూపుతా ఉంటే, మాటకు లోబడతా ఉంటే, అది మనలో అది ఇంకా బలమైనటువంటి శక్తిగా ఆ బలము, ఆ ఆత్మ కార్యాలు మనకు జరుగుతూ ఉంటాయి. మీరు 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో చూస్తాం. ఆమె కుండలో నూనె విషయం కదా, ఎంతో ఇబ్బందిగా ఉంది. ప్రవక్త పోయాడు. ఆయన ఏం చేశాడు? ఇంట్లో ఏమున్నదంటే ఒక్క నూనె మాత్రం కొంచెం ఉందని. ఆ నూనెను కుండల్లో పోస్తా ఉంది తరగట్లా. అంటే ఆ ప్రవక్త చెప్పిన మాటకు ఆమె విధేయత చూపి వాటిని నింపుకుంటూ పోయినప్పుడు విస్తారమైనటువంటి ఆ తైలము అది అంతకంతకు అభివృద్ధి చెందటము మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కనుక మనం విధేయత చూపేటువంటి వారమైతే దేవుడు మనలను బలమైనటువంటి శక్తితో వాడుకోవటం అనేటువంటిది మనం ఇంకా చాలా దృష్టాంతాలు మనం చూస్తూ ఉంటాం. ఈ సత్యాలు మనం తెలుసుకొని మన జీవితాల్లో విధేయత గలవారంగా ముందుకు నడుచుకున్నాం. విధేయులైన వారికి ఆయన అనుగ్రహించే పరిశుద్ధాత్మ అని మనం అపొస్తలుల కార్యాలు 5:32 చూసినట్లే. ఆ విధేయత ఎవరైతే చూపలేదో వాళ్ళు నూతనత్వాన్ని, ఆ బలము పోగొట్టుకున్నారు, ఆత్మను పోగొట్టుకున్నారు. మనం ఈ స్థితిలోనికి వెళ్ళకుండా ఈ సమయం నేర్చుకున్నా ఇటువంటి నూతన బలము, ఇటువంటి క్రొత్త తైలము, అభిషేకము మన జీవితాల్లో విధేయులైన వారికి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క అభిషేకము, ఆ బలం అనేటువంటి సంగతిని మనం తెలుసుకుంటాం. ఇకపోతే 2వ సంగతిని మనం గమనించినట్టయితే, 2వది మనం దేని ద్వారా మనము ఈ యొక్క అభిషేకాన్ని పొందుకుంటామంటే నమ్మకముగా ఉండటం బట్టి. నమ్మకముగా ఉన్న వారికి ఆయన ఇచ్చేటువంటి అభిషేకము అనేటువంటిది మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం గమనించండి.
నీ యజమాని సంతోషంలో పాలుపొందమని అతనితో చెప్పెను. బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటుంది అని అంటున్నాడు. నమ్మకత్వం అనేటువంటిది అంటే నమ్మకముగా ఉండేటువంటి వారికి ఆయన ఆ నూతనమైన ఆ బలము అభిషేకము ఇస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాం. నమ్మకత్వం అనేటువంటిది అవసరం. కొన్నిసార్లు మన విశ్వాస సంబంధమైన జీవితంలో దేవుడు మనకు అప్పచెప్పిన పరిచర్యలో కానీ పనుల్లో కానీ నమ్మకం లేని వారంగా ఉంటాం. నమ్మకం అనేటువంటిది చాలా అవసరమై ఉంది. భక్తుల్లో మనం చాలా మందిని చూడవచ్చు. మోషే విషయంలోకి వస్తే మోషే గురించి కూడా దేవుడు చెప్తాడు, ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. కానీ అందుకని మోషే మీద ఉన్న అభిషేకము అపరిమితమైనటువంటిది. ఎంత అపరిమితమైనటువంటి ఆ యొక్క పాయము లోపల దేవుడు వచ్చి మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఆ మోషే, మీరు ఆ సంఖ్యాకాండంలో చూస్తారు, ఆ 70 మంది పెద్దలను కూడా ఆ మోషే పిలుస్తాడు. ఆ గుడారం చుట్టూ మోషే చుట్టూ ఉంటాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు దేవుడి ఆత్మ మోషే మీదకి వచ్చినప్పుడు ఆ మోషేలో ఉన్న ఆ అపరిమితమైన ఆత్మశక్తి ఆ 70 మందిలో కూడా వెళుతుంది. వాళ్ళు కూడా అక్కడ పాడలో ప్రవచిస్తారు. అయితే ఆ తర్వాత వాళ్ళు ప్రవచించడం ఆగిపోయింది. కానీ మోషేలో ఉన్న అభిషేకం ఆగలేదు. ఆయన చివరి వరకు కూడా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడి కొరకు కొనసాగుతూ వచ్చాడు. కొన్నిసార్లు అతని మీద ఉన్న అత్యధికమైన అభిషేకం అలా మోషే కారణం ఏంటి? మోషే జీవితంలో ఉన్న ఆ నమ్మకత్వం అనేటువంటిది. మన జీవితంలో ఆ నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి. లూకాసు వార్త 16వ అధ్యాయం 10-11 వచనాల్లో ఒక మాట గమనించండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 10-11 వచనాలు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉన్నవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. కాబట్టి అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల ఏంటది? సత్యమైన జ్ఞానమును ఎవరు విమర్శం చేస్తారు? దీనిలోని సంగతి మర్మాన్ని గమనించారు మీరు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికములో కూడా నమ్మకంగా ఉంటాడు. కొంచెంలో నమ్మకంగా లేనివాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండడు. అయితే అన్యాయపు సిరి విషయంలో, ఈ లోక సంబంధమైన ధన సంపదలు, వీటి విషయంలోనే మీరు నమ్మకంగా లేనప్పుడు సత్యమైన ధనమును ఎవరు వసూలు చేస్తారు? ప్రభు చెప్తున్నారు ఈ మాట. సత్యమైన ధనం అంటే ఏంటిదని? అదే దేవుని యొక్క ఆత్మ. ఆయన సత్యమైనటువంటి ధనం అది. ఒక విశ్వాసికి విశ్వాస సంబంధమైన జీవితంలో దేవుడిచ్చే అద్భుతమైనటువంటి సత్య సంపదది. అది కానీ మన జీవితంలో పొందుకుంటే, మనం నమ్మకంగా ఉంటే దేవుడు మన ద్వారా అద్భుతాలు చేస్తాడు. ఇవాళ లోకంలో ఇదే జరుగుతూ ఉంది. ఆయన వాళ్ళు పొందిన మారు మనసు అనుభవాన్ని బట్టి, వాళ్ళకు హస్త నిక్షేపణ ద్వారా కలిగిన వరములను బట్టి దేవుడు వాళ్ళకి కొన్ని కృపావరాలు ఇస్తే, అది స్వస్థత వరమే కావచ్చు, అది అద్భుతాలు చేసే వరమే కావచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నమ్మకం పోగొట్టుకొని ధనం వెంట పరిగెత్తుతూ, స్వార్థం కోసం, స్వలాభం కోసము పాటుపడుతూ ఎంతమంది సేవకులు భ్రష్టులైపోతున్నారో ఎదుగుతారు మీరు. ఇవాళ మీరు అనేక మందిని చూడండి, ఈ వరాలను దుర్వినియోగం చేస్తున్నారు. అంటే నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నారు. ఏ నమ్మకంతో ఆ సత్యమైన ధనాన్ని నీకు ఇచ్చాడో, ఆ వరం నీకు ఇచ్చాడో, దానిని ఇవాళ స్వార్థం కొరకు, స్వలాభం కొరకు నమ్మకత్వాన్ని పోగొట్టుకొని లోకంలో ఎంతమంది పాడైపోతున్నారు. అందుకనే 1 తిమోతి 6:10 ఎలా రాశాడు అక్కడ? కనుక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, దానిని కొందరు అపేక్షించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తాము పొడుచుకున్నారంటున్నాడు పౌలు తిమోతికి రాష్ట్రం. నమ్మకత్వము
ఎక్కడ మనం నమ్మకత్వం కలిగి జీవిస్తున్నాం. అందుకనే దేవుని సమాజాలు చాలా దిగజారిపోవటానికి, దేవుని సంఘాలు చాలా ఆత్మీయంగా పతనమైపోవటానికి ఇదే కారణం. ఏ నమ్మకత్వంతో దేవుడు తన సత్యమైన ధనాన్ని వారికి అప్పగించాడు, ఆ విషయంలో నమ్మకాన్ని పోగొట్టుకొని ఇవాళ సంఘాలు డ్యామేజ్ అయిపోతున్నాయి. అంటే అన్యాయపు విషయంలోనే నువ్వు నమ్మకంగా లేకపోతే నీకు సత్యమైన ధనం ఎలా అయ్యారా ప్రశ్నిస్తున్నాడు ప్రభు. అక్కడ ప్రశ్నిస్తున్నాడు. నమ్మకమైన వారికి ఆయన అభిషేకం ఇస్తాడు. ఈ నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దావీదు జీవితంలో కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన అప్పచెప్పిన చిన్న మంద, తన యొక్క అన్నదమ్ముల్లో ఆఖరి వాడు, 8వ వాడు. తన అన్నలు పెద్ద పనులు చేస్తున్నారు, ఇంటి మేనేజ్మెంట్లు అనేది వస్తున్నారు. ఇతను మాత్రం ఎక్కడ తోసే, సరే నువ్వు ఆ అన్నం తీసుకొని అక్కడ కాసుకొని రా. వాడు పొద్దున పోతాడు, పొద్దుకు వస్తాడు, ఎక్కడ ఉంటాడో తెలియదు. సమూయేలు వచ్చి అడిగితే అదే. సమూయేలుకి ఆశ్చర్యమైంది. 7 వచ్చినా కూడా వీడిగా అన్నాడు దేవుడు. ఇది డౌట్గా ఉంది, ఇంకెవరు రావట్లేదుగా ఆ అవసరం. అప్పుడు యెషయాను అడుగుతాడు సమూయేలు, ఏమయ్యా ఇంతమంది వచ్చిన దేవుడు కాదన్నాడు, నన్నేమో టైలర్ ఫుడ్ పట్టుకొని పరిగెత్తమన్నాడు, వెళ్ళి యెషయాకు వాళ్ళని అక్కడ అభిషేకించమన్నాడు. మరి వీళ్ళు వచ్చారు, ఇంకెవరన్నా ఉన్నాడా నీకని డౌట్ వస్తుంది. అక్కడ అడుగుతాడు. కడసారి వాడు ఉన్నాడయ్యా, వాడు ఎక్కడో మందర కాస్తాడు. అక్కడ అయితే పిలువ అర్జెంటుగా వస్తాడు. అంటే దావీదు తండ్రి తన కప్పచెప్పిన పనిలో ఆ చిన్న మందల గాయకుడు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అందుకనే తను ఏ స్థాయికి ఎదిగిపోయాడు చూడు, ఎలా ఎదుగుతూ వచ్చాడో చూడు, ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చాడు చూడు. కొంచెంలో నమ్మకంగా ఉన్న మన జీవితాలకు దేవుడు తన సత్యధనాన్ని అప్పచెప్పి మనలను ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతాడు. కనుక నమ్మకమైన వారికి అభిషేకం దొరుకుతుంది, ఆ నూతన బలం దొరుకుతుంది. ఈ విషయంలో డిఎల్ మూడీ సంగతి కూడా మీరు ఒకసారి గమనించితే, ఆయన చరిత్ర చదివితే, ఆయన మొదట సండే స్కూల్ పిల్లల్ని తన భుజాల మీద వేసుకొని చర్చికి తీసుకొని వెళ్ళేవాడు. మొట్టమొదట సండే స్కూల్ పిల్లల్ని భుజాల మీద వేసుకొని, ఆ తర్వాత సండే స్కూల్ టీచర్ అయ్యాడు. ఆ తరువాత ఆయన ఐరోపాని అమెరికాని ప్రభు కొరకు సంపాదించాడు. 2 ఖండాలని, ఐరోపా ఖండమంతా, అమెరికా ఖండమంతా ప్రభు కొరకు సంపాదించిన గొప్ప విశ్వాస యోధుడయ్యాడు డిఎల్ మూడీ. మీరు ఆయన చరిత్ర ఒకసారి చదవండి. డిఎల్ మూడీ అంటే ఎందుకు ఆ హెచ్చింపు ఆయనకు వచ్చింది? ఆయన మొదట్లో నమ్మకంగా ఉన్నాడు. నేనేమో ఈ చపరాసి ఉద్యోగం చేస్తానా, ఈ పిల్లలు పట్టుకొని సండే స్కూల్కి తీసుకొని ఎత్తుకొని పోయి వాళ్ళ ముక్కులు మూతులు దుడిచి వాళ్ళకి నేనేమన్నా ఇది చేస్తానా, నాకు ఇదే పరిచర్య అనుకోలే. చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నాడు. పెద్దదానికి దేవుడు చేశాడు. ఇవాళ మన జీవితంలో ఇదే తెలుసుకోవాలి. అది ఏ చిన్న పనైనా సరే, ఏదైనా సరే, చాలా నిజంగా దేవుని వాక్యంలో ప్రతి దానికి కూడా ఆయన ఎంత చక్కని వివరణిస్తాడు. మన జీతభత్యాలు పొందే విషయంలో కూడా, పాత నిబంధనలో రాజుల కాలంలో కూడా వాళ్ళు ఏదైనా దోపుడు సొమ్ము తెచ్చుకుంటే అందరూ ఈక్వల్గా పంచుకునేవాడు. ఆయుధాలు పోసిన వాడికి అదే, గుడారాల దగ్గర కాపలా ఉన్నవాడికి అదే, యుద్ధంలోకి పోయి కత్తిపట్టి హరివేల భయంకరంగా యుద్ధం చేసి శత్రువులందరినీ చంపినా కూడా అదే, అందరికి కూడా మంచినీళ్ళు అందించినా సరే అదే, అందరికి ఈక్వల్. అంటే ఇప్పుడు మన జీవితాల్లో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం చిన్న వాటిల్లో అలసత్వం చూపకుండా మనం చేసేదానికి, మన నమ్మకత్వానికి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఈ సత్యాన్ని మనం తెలుసుకొని మనము మరి నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఇలా గమనిస్తారా? ఈ విషయాన్ని గమనిస్తారా?
ఇకపోతే మూడవ సంగతి, ఎవరికి ఆయన అభిషేకం ఇస్తాడనంటే, నూతన బలం ఇస్తాడంటే దీనులైన వారికి, దీనులైనటువంటి వారికి ఆయన అభిషేకం ఇస్తాడు. ఇక ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలుగానే మనం గమనించవచ్చు దీనిగా. అయితే ఆ దీనత్వాన్ని మనం మీరు చూడండి ఒక మాట, సరే వాక్య భాగం ఒకటి చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించాడు. దీనులకు కృప ఇచ్చేటువంటి వాడు. ఇవాళ మనం కృప చేత రక్షణ పొందినాం, గుర్తుపెట్టుకోండి. మన భక్తి మన క్రియలు బట్టి కాదు, కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు అని మనం ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. మన నీతి మన భక్తి కాదు. అంటే కృప చేత దేవుని ఆత్మ మనకు కృపాత్మను అనుగ్రహిస్తున్నాడు, కృపా రక్షణ ఇస్తున్నాడు. ఎందుకని? ఆయన దీనులకు కృప అనుగ్రహించేవాడు, అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇచ్చేటువంటి వాడు. ఈ కృప ద్వారా రక్షణ పొందిన మనము, ఈ కృప ద్వారా దేవుని యొక్క ఆత్మను పొందుతున్న మనము ఇవాళ దేవుని ఎదుట దీనులమై ఉన్నారు. దీనులుగా ఉన్నప్పుడే వారు గొప్పగా ఆ యొక్క కార్యాలు చేయగలుగుతారు. దేవుడి యొక్క ఆత్మ అంత ఎక్కువగా వారు పొందుకుంటూ వస్తారు. మీరు ఎగ్జాంపుల్గా యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను గమనించినప్పుడు ఆయన ఎంతటి దీనత్వం చూపాడో తెలుసా? మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. నేను త్వరగా ఇంకొక 5-10 నిమిషాలు ముగిస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనస్సు నిమిత్తమైన నేలలో మీకు బాప్తిసం ఇచ్చిన కానీ అయితే నా వెనక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను పాత్రుడను కాదు. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట అది. యోహాను భక్తుడు అంటున్న మాట, ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను పాత్రుడను కాదు. ఇందులో ఎంత దీనత్వం కనిపిస్తుంది? యోహాను అన్న మాటలు ఎంత దీనత్వం కనిపిస్తుంది? చెప్పులు మోయటమే ఒక రకంగా హీనమైన కార్యం. ఒకళ్ళ చెప్పులు మనం మోస్తున్నామంటే అది మనకెంతో హీనత. కానీ అది కూడా, దానికి కూడా నేను పాత్రుడను కాను. అంటే నేను నథింగ్, నాకు ఏమీ లేదు, నేను ఏమీ కాను, నేను వ్యక్తి అయోగ్యుడను, అల్పుడను అనే భావన యోహానులో మనం చూస్తున్నాం. అది దీనత్వం అంటే, అది దీనత్వం అంటే. అటువంటి వారికి ఎటువంటి అభిషేకము అలా తగ్గించుకోవటం వల్ల, ఆ దీనత్వం చూపడం వలన, ఒకసారి మీరు యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. దగ్గరగా చదవండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ప్రభువు యోహాను గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఇక్కడ ఇంతగా తగ్గించుకున్న ఈ మనుషుడు, ఆయన నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నేనేదో మీకు నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు, ఆత్మతో బాప్తిస్మం ఇస్తాడు. ఆ బాప్తిస్మం గొప్పది నేను ఇచ్చే బాప్తిస్మం కంటే అని తగ్గించుకొని ఆఖరికంటాడు, ఆయన చెప్పుల వాళ్ళని విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను అన్నమాట యోహాను చూస్తున్నాను. కానీ ప్రభు యోహాను గురించి అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉన్నాడు. ఎంత ప్రజ్వలింపు, ఎలా మండాడు అంటే దేవుని ఆత్మ యోహానులో ఎంత బాగా పనిచేసింది. ఆ నూతన బలము, ఆ నూతన ఆత్మే హేరోదును కూడా వ్యతిరేకించడానికి సిద్ధమైంది.
తెలియదా యోహానుకు? ఒక రాజును వ్యతిరేకించి ఒక రాజును విమర్శ చేస్తే బ్రతుకుతాడా? కానీ ఒరే, నువ్వు రాజు అయ్యుడు చేసే పని చెడ్డ కార్యము. ఏ రోజు తన సోదరుని భార్యను ఉంచుకున్నటువంటి ఆ హేయమైన కార్యానికి యోహాను ఏమాత్రమూ భయపడలేదు. కారణము అతనిలో ఉన్న అభిషేకం. ఇవాళ విశ్వాస జీవితంలో ఎవరైతే ఈ అభిషేకాన్ని కలిగి ఉంటారో, ఈ బలం కలిగి ఉంటారో, చెడును వ్యతిరేకించడంలో వాళ్ళు ఏమాత్రమూ భయపడరు. ఈ అభిషేకము లేనప్పుడే, ఈ దిగజారిన స్థితి మనలో ఉన్నప్పుడే మనం అనేక మార్లు మన ఆత్మీయ జీవితంలో రాజీ పడిపోయి పాపమునకు, చెడుకు వత్తాసు పలుకుతాం. యోహాను అభిషేకం అలాంటిది. ఎందుకంటే తగ్గించుకున్నాడు, తను దీనుడైపోయాడు. ఎన్నో దృష్టాంతాలు మన యేసయ్యలోనే ఉంది ఆ దీనత్వం. ఉంది. మీరు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాలు చూస్తే, ఆయన దేవునితో కూడా పుట్టుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొని తన్ను తాను తగ్గించుకొని దాసుడి స్వరూపము ధరించుకొని శిలువ మరణం పొందనంతగా తగ్గించుకున్నాడు. అంతకంటే దీనత్వం ఎక్కడ ఉంటుంది? ప్రభువు అంతకంటే దీనత్వం ఎక్కడ కనిపిస్తుంది? దేవుడితో కూడా ఉండితో విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనక ఆ సింహాసనం ఏంటి, ఆ మహిమ ప్రభావాలు ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, సృష్టికి ఆది సంభూతుడైన వాడు, సృష్టిని చేసినటువంటి వాడు, కలిగి ఉన్నదైతే ఆయన లేకుండా కలగనటువంటి స్థితిలో ఉన్నవాడు, అమరత్వం కలిగిన వాడు, ఆయన ఆది అంతంలో లేనివాడు, అద్వితీయుడు, ఎలా దీనుడైపోయాడు. అందుకనే ఆయన మహిమా ప్రభావంతో దాటపడుతూ వచ్చాడు. ఈ దీనత్వం నీకు నాకు అవసరమైంది. అందుకని యేసుప్రభు స్వయంగా అంటాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. విశ్వాసంగా మన జీవితాల్లో ఫిలిప్పీ 2:5లో చెప్పబడినట్లుగా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండగలమా? ఆ దీనత్వాన్ని మనం కలిగి ఉంటున్నామా? మనకున్న చిన్న ఆధిక్యతలకే ఎగిరెగిరి పడతాం, అతిశయపడతాం. మన స్థితి, మన స్థాయి ఎంత, మనం ఎక్కడ దీనత్వాన్ని మనం చూపిస్తున్నాం. అయితే దీనులైన వారికే ఆయన కొట్టిస్తాడు. గమనించండి, దీనులైన వారికే ఆయన కొట్టిస్తాడు. దీనులైన వారికే ఆ అభిషేకం దొరుకుతుంది. ఈ సమయంలో మనము మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే 2025 తరమరుగు కాబోతుంది. త్వరలో మనం 2026 ఒక నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాం. ఆ నూతన సంవత్సరంలో మన జీవితాలకు ఈ నూతన అభిషేకము, ఈ నూతన బలం మనం పొందుకోగలుగుతామా? అందుకనే ఆ నూతన అభిషేకం, ఆ నూతన బలం ఎలా వస్తుందో దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనకు ఈరోజు స్మరణ ఇచ్చి మాటలు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని తెలుసుకుందాము. విధేయులైన వారికి నూతన అభిషేకం ఉంటుంది, నమ్మకమైన వారికి నూతన అభిషేకం ఉంటుంది, దీనులైన వారికి నూతన అభిషేకం ఉంటుందనే సంగతి మనం తెలుసుకుందాం. ఆఖరి 4వ సంగతి మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ఒక మాట గమనించండి. 4వ అభిషేకం అంటే 4వది ఎటువంటి వారికి అభిషేకం వస్తుంది? నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచి ఉంటా. ఇదేం తెలియజేస్తుందంటే సహవాసములో ఉన్న వారికి దేవుడిచ్చే నూతన అభిషేకం. సహవాసాన్ని తెలియజేస్తుంది. యేసు ప్రభు చెప్తున్నాడు, నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచి ఉంటా. కనుక సహవాసములో ఉండేటువంటి ఈ అనుభవం అనుకున్నారు. అటువంటి వారికే ఈ అభిషేకం దొరుకుతుంది. సహవాసం అనేది చాలా అవసరం క్రైస్తవ జీవితానికి. ఒంటిగా ఉన్నప్పుడు మనం ఏమి చేయలేము, కానీ సహవాసంలో ఉన్నప్పుడు
దేవుని అభిషేకము దినదినము. ఎందుకంటే మనం సహవాసంగా వచ్చినప్పుడు మనకు వాక్యపు బోధ దొరుకుతుంది, వాక్యపు హెచ్చరిక దొరుకుతుంది. మనలో ఉన్న పాతది తొలగించబడి నూతనత్వం చేయబడటానికి అవసరమైనటువంటి ఒక గ్రహింపు వస్తుంది. దానివల్ల మనము మేలు పొందగలుగుతాం. సహవాసం అనేది అవసరం. అందుకనే హెబ్రీ 10:24 మాట అంటాడు, మీరు సమాజముగా కూడటం మానకు. సమాజంగా కూడటం మానద్దు మనము. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట, నా యందు మీరు ఉండండి, మీ యందు నేనంట. అప్పుడు మన మధ్య ఉండే ఈ సహవాసము మనకేం చేస్తుందంటే ఒక అభిషేకం, ఒక నూతనత్వం అనేటువంటిది మనకు దొరుకుతుంది ఫ్రీగా. కనుక ఇట్టి సహవాసం కూడా మనకు, ఎందుకంటే సహవాస దోషం. లోకంలో ఒక సామెత ఉంది, నువ్వెవరితో సహవాసం చేస్తున్నావో చెప్పు, నువ్వేంటో నేను చెప్తానంటాడు. ఆంధ్ర సామెత అన్నమాట ఇది ఒక రకంగా. టెల్ మీ హూ యు ఆర్, యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. అంటే నేను నిన్ను గురించి నువ్వెవరో చెప్తా, ముందు నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు అన్నట్టుగా. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, దావీదు స్నేహితులు. దావీదు అదుల్లాము ఒకరు దాక్కున్నప్పుడు మీరు 2వ సమూయేలు గ్రంథంలో గమనించినట్లయితే ఆ సంగతులు మనకు కనపడతాయి. 20వ అధ్యాయం 8వ వచనంలో కానీ, 18వ అధ్యాయం 20వ వచనంలో కానీ, దానికి ముందు ఆ 17వ అధ్యాయంలో ఆయనతో ఉన్నవారు కానీ, అదుల్లాము ఒకరు పోయినప్పుడు ఆయనతో ఎవరెవరు పోయారట? అప్పుల బాధలు ఉన్నవాళ్ళు, అంటే వాక్యం పోవట్లేదు, నేను తెలిసిన దాన్ని సర్దించుకొని లేచైందని. అప్పుల బాధలు ఉన్నవాళ్ళు, అసమాధానంగా ఉన్నవాళ్ళు, ఏమాత్రం మంచి నడవడిక లేని వాళ్ళు, దాదాపు 400 మంది. దావీదుతో ఉన్నవాళ్ళు ఎవరు? 400 మంది. వాటి ఒక్కళ్ళు కూడా మంచివాడు కాదు. కాకపోతే వాళ్ళు చేసిన పని ఏంటంటే, దావీదుతో మేము కూడా అయ్యా అరణ్యాలకు మీతో వస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఉంటే ఎదురు పట్టణంలో, యెరూషలేములో, రాజనగర్లో ఉంటే వాళ్ళకి ఎవడు విలువేరు. ఎందుకంటే క్యారెక్టర్ లేనివాడు కదా, ఎవడు మంచోడు కాదు. ఇటువంటి వాళ్ళ మధ్య ఉండి చీక్ష అనిపించుకునే కట్టి ఇంత పడిపోతే మనకి ఏదో దొరుకుతుంది అనుకున్నారు, పోయినారు. కానీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయ్యారు తెలుసా? అదే ఆ బైబిల్ గ్రంథం రాయడం. ఒక మాట చూద్దాం మనం, చూడండి ఒక మాట. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం గమనించండి. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం. అధిపతి. అలాగే అదే సమయంలో మీరు అది కూడా 23వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము ఆ యొక్క 20వ వచనం గమనించండి. 23వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము. వీళ్ళందరూ అంటే సెరూయా కుమారులను గురించి, వీళ్ళు యెహోయాదా వీళ్ళను గురించి రాయబడింది ఏంటంటే, వీళ్ళందరూ ఆయనతో ఆ రోజున వెళ్ళినటువంటి వాడు. మీరు 1వ సమూయేలు గ్రంథం అక్కడ గమనించినప్పుడు చూడండి, ఆ 16వ అధ్యాయంలో ఒక మాట చూడండి మీరు. 1వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించండి. 1వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోకి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చి, మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకునే వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకునగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చిరి అనేటువంటి సంగతి వస్తున్నాం. మీరు ఇక్కడేమో వీళ్ళు కానీ మీరు 2వ సమూయేలు గ్రంథంలో చూసినటువంటి ఆ మాటలు, వాళ్ళు బలాఢ్యులైనటువంటి వారు, పరాక్రమశాలులైనటువంటి వారు, అనేక మందిని హతమార్చినటువంటి వారు,
శక్తి గల వారైనటువంటి వారు. ఎట్లా అయ్యారు వీళ్ళు? సహవాస దోషం. దావీదులో ఉన్న ఆ నియమబద్ధమైన, నీతివంతమైన, నమ్మకమైన ఆ జీవితం వీళ్ళకంటుకుంది. ఏ సాక్ష్యం లేనటువంటి వీళ్ళ జీవితాలకు అంత గొప్ప విలువ, ఆ వాల్యూ వచ్చింది. ఇది ఎందులో వచ్చింది అంటే సహవాసంలో ఉండటాన్ని బట్టి వచ్చింది. సహవాసం, ఆయనతో చేసిన సహవాసం. అందుకని జాగ్రత్త. మన సహవాసం ఎవరితో? మొదటి కీర్తన 1-2 వచనాల్లో చెప్పబడినట్లుగా, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, పాపుల మార్గమున నిలవక, ఇంకా మూడో కేటగిరీ ఉంది. అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, పాపుల మార్గమున నిలవక, దుష్టుల ఆలోచన చోటున నడవక. ఇక్కడ అపహాసకులు, పాపులు, దుష్టులు కనపడుతున్నారు. వీళ్లతో కాదని సహవాసం. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించుకుని ధ్యానించేవాడు. సహవాసం. జాగ్రత్త. మనం చేసే సహవాసం ఎవరితో? మనం నడిచేది ఎవరితో? ఎందుకంటే ఈ సహవాసము మనకు గొప్ప మేలునైనా తెస్తుంది, కీడునైనా తెస్తుంది. అందుకని మనము యేసయ్యలో నిలిచి ఉండాలా. యేసయ్య మనలో ఉంటాడు. పరస్పర సహవాసం మనకు ఉంటుంది. దానివల్ల మనము అభిషేకాన్ని పొందుకోగలుగుతాం, నూతన బలము పొందుకోగలుగుతాం. కనుక సహవాసమును నడుచుకున్న వారికి కలిగే అభిషేకం ఇది. కనుక దావీదులో ఉన్న అదే అభిషేకం వాళ్ళలోకి వెళ్ళిపోయింది. ఆయన పక్కన సంచరించారు. మోషేతో ఉన్న ఆ 70 మంది పెద్దలకు మోషేలోని ఆ అభిషేకం కొంత భాగం వాళ్ళకి పోయింది. అలాగే ఏలియాలో ఉన్న అభిషేకము ఎలీషాలోకి పోయింది. ఎందుకని? ఏలియాని వెన్నంటి నడుచుకున్నాడు, ఏలియాతో సహవాసం చేశాడు ఎలీషా. నేను 2వ రాజుగారు 2వ అధ్యాయంలో పోతే అంటాడు, ఎలీషా నువ్వు ఎక్కడ ఉందో నేను బేతేలకు పోతున్నాను అంటాడు. నో, నేను నిన్ను విడిచిపెట్టను. నా ఏలిన వాడు నన్ను నీతోనే వస్తా. మళ్ళా కొంచెం సేపు ఆగాక దేవుడు నన్ను గిల్గాలకు పొమ్మన్నాడు. నేను పోతాను, నువ్వు ఎక్కడుండో ఎలీషా అంటాడు. ఏలియా, అయ్యా నేను నిన్ను విడిచిపెట్టను, నేను అక్కడికైనా వస్తా. గిల్గాలు అనేటువంటిది నిందలు, అవమానాలు, మరణాన్ని కలిగిన ఆ యొక్క అనుభవం అది. అంటే నేను అక్కడికైనా వస్తానయ్యా, ఇదిగో నేను ఎరుకోకు పోతాను, దేవుడు నన్ను ఎరుకోమన్నాడు. నువ్వు ఎప్పుడు ఎలీషా అంటాడు. ఎరుకో చెడిపోయి పతనమయ్యి పాడైపోయినటువంటి స్థితి కలిగిన స్థితి. అయినా సరే నాకు అదైనా పర్వాలేదు, కానీ నేను నిన్ను మాత్రం విడిచిపెట్టను. ఆఖరికి లాస్ట్ అంటాడు, నేను యోర్దానికి పోవాలా, దేవుడు నన్ను యోర్దానికి పోమన్నాడు. యోర్దాను అంటే మరణానికి సాదృశ్యంగా ఉంది. అంటే చావుకైనా సరే ఎలీషా యొక్క తీర్మానం ఏంటంటే, ఏలియాతో నీతో నాకు చావైనా సరే, చావుకైనా సరే నేను వస్తాను. అది సహవాసం. అందుకని ఏమైంది? ఏలియా కంటే డబుల్ స్పిరిట్ ఆయన పొందుకోగలిగాడు, 2 అంతల ఆత్మను పొందుకోగలిగాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఆ అభిషేకం ఎలా అంటుకుందో చూడండి సహవాసం వల్ల. ఆఖరికి చివరి అద్భుతం చేయడానికి ఎలీషా మిగిలినలా చనిపోయాడు, సమాధిలో పాతి పెట్టారు. ఎలీషా శరీరాలు సమాధిలో ఉన్నాయి. ఒకనొక దినమున శత్రు భయానికి భయపడి ఇశ్రాయేలీయులు ఒక సత్యనాలు చేసుకెళ్ళి ఆ భూమిలో తల్లి గబగబా ఆ ఎలీషా సమాధిలో పెట్టారు. ఆ శవాన్ని ఏమైంది? శవం నిలిచిలో పడింది. ఆ శవంలోకి జీవం ఎలా వచ్చింది? ఎలీషా శరీరం కలిగింది. అంటే ఎలీషా చచ్చిపోయినా కూడా ఎలీషా మీద దేవుడు ఇచ్చిన ఆ అభిషేకం, ఆ ఆత్మ అదే శక్తిని కలిగి ఉంది. చచ్చినోడు లేచాడు. ఇది ఎలీషాకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇంత శ్రేష్టమైనటువంటి అభిషేకము ఏలియాతో సహవాసం చేశాడు. ఎక్కడికి పోతానన్నా కూడా వదిలిపెట్టలే ఏలియాని. ఇది నీవు నేను చేయవలసిన సహవాసం.
ప్రేమటువంటి వారులారా, ఇటువంటి వారికి అభిషేకం దొరుకుతుంది. సహవాసంలో నడుచుకునేటువంటి వారికి దొరికే అభిషేకం ఇది. అభిషేకం ఇది. నీవు నేను ఏ సహవాసం చేస్తున్నాను, ఎలా నడుచుకుంటున్నా, అసలు సహవాసం ఉన్నా, నీకు సహవాసంలో కొనసాగుతున్నావా? అనుదినం దేవుడితో నీ సహవాసం ఉందా? దేవుడితో నీ అనుబంధం ఉందా? అదే ప్రభు చెప్పిన మాట యోహాను 11:4. మీరు నాయనుంటే నేను మీ యందుంటా. అంటే అనుదినము దేవుడి వాక్యంతో మనం సహవాసం చేస్తా ఉంటే, దేవుడితో మనం మాట్లాడుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే వాక్యము, ప్రార్థన అనేది మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు మనం దేవుడితో సహవాసం కలిగిన వాళ్ళని ఉంటాం. అప్పుడు దేవుడి అభిషేకం మన మీద ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలుసుకొని మన విశ్వాస జీవితాన్ని ముందుకు నడిపించుకున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమైనటువంటి వాళ్ళ భక్తుడైన దావీదు పరవశంతో పలికిన ఆ మాట కేవలం 92:10. గురుకోలు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తి నువ్వు నన్ను అంతబెట్టి ఉన్నాడు. నూతన సంవత్సరంలోకి పోయే మన జీవితాలు ఈ నూతన బలం, ఈ నూతన అభిషేకాన్ని మనం కలిగి ఉండాలంటే ఈ 4 విధాలైన ఈ యొక్క మరి ఆ మాదిరి మన జీవితాలు ఉన్నప్పుడు ఈ నూతన అభిషేకం, నూతన బలం మనం కలిగి ఉంటాం. మొదటిది విధేయులైన వారికి ఆయన ఇచ్చే నూతన అభిషేకము. రెండవది నమ్మకం గల వారికి ఆయన ఇచ్చే నూతన అభిషేకము. మూడవది దీనులైన వారికి ఆయన ఇచ్చే నూతన అభిషేకము. నాలుగవది సహవాసమందు నడుచుకునే వారికి ఆయన ఇచ్చే నూతన అభిషేకం. ఇట్టి నూతన అభిషేకము, ఈ నూతన బలము మనం పొందుకొని మనం నూతన సంవత్సరంలోనికి అటువంటి నూతనమైన విధానంలో మనం ప్రవేశించడానికి మనం సిద్ధం చేసుకుందాం.